మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి సామాజిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పర్యావరణ సంరక్షణ, వ్యవసాయ అభివృద్ధి, సామాజిక సేవలు, సాధికారిత కార్యక్రమాలతో జిల్లా పరుగులు పెడుతోంది. జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాల గురించి డిస్ట్రిక్ట్ రౌండప్లో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మున్నేరు, ఆకేరు, పాకాల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గార్ల మండల కేంద్ర సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జిపై పాకాల ఏరు పొంగి ప్రవహిస్తుండటంతో గార్ల నుంచి మద్దివంచ, రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఎటువంటి ప్రమాదమూ జరగకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి కాపలా కాస్తున్నారు. మరోవైపు గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం, బయ్యారం మండలంలోని చింతోని గుంపు జలపాతాల వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సందర్శకులు తరలివస్తున్నారు. ఈ వర్షాలు ఎండిపోతున్న పంటలకు ఊపిరి పోసినట్లయింది. పత్తి పంట ఎండిపోతున్న తరుణంలో వర్షాలు కురవడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వరి నాట్ల కోసం రైతులు సన్నాహాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో 100 కోట్ల రూపాయలు, కేసముద్రం మున్సిపాలిటీలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా జనాభా పెరుగుదల ప్రపంచ సవాళ్లకు మూలమని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి రవి రాథోడ్ అన్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నెహ్రూ సెంటర్ వరకు వైద్య సిబ్బంది, అధికారులతో ర్యాలీ నిర్వహించారు. జనాభా నియంత్రణ అవసరాన్ని గుర్తించి ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. పెరిగిన జనాభా వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులకు, యువతకు, ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ స్థాయిలో సమగ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాథోడ్ తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను అధికారంలోకి రాకుండా చూడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రజలకు పిలుపునిచ్చారు. కురవి మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఐ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ పుట్టిన తరువాత అనేక హక్కులు సాధించామన్నారు. 100 సంవత్సరాల నిర్మాణ బలం, సిద్ధాంత బలం ఉందని, కాంగ్రెస్తో ఎన్నికల పొత్తు ఉన్నప్పటికీ పేదలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా పేదల పక్షాన పోరాటం చేస్తామని ఆయన అన్నారు. మహబూబాబాద్లోని గిరిజన ఆశ్రమ బాలికల గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. తూనికలు, కొలతల శాఖ, ఫుడ్ సేఫ్టీ, ఆడిట్ అధికారులతో కలిసి రికార్డులను పరిశీలించారు. అపరిశుభ్రత, బాత్రూంలకు తలుపులు లేకపోవటం, ఆహారంలో తక్కువ తూకం, నాణ్యతా లోపం, స్టాక్ రిజిస్టర్ సరిగా నిర్వహించకపోవటం వంటి లోపాలు బయటపడ్డాయని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. మరోవైపు మహబూబాబాద్లోని లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ఫ్రీ స్కూల్లో లష్కర్ బోనాలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు డప్పు వాయిద్యాలతో బోనాలు ఎత్తుకుని ముత్యాలమ్మ ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. చిన్నారుల పోతరాజు, ముత్యాలమ్మ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. సంక్షేమ కార్యక్రమాల నుంచి సాంస్కృతిక వేడుకల వరకు ఇది ఈరోజు మహబూబాబాద్ జిల్లా రౌండప్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.